స్నేహితులు, పెద్దలు, కార్మిక రంగంలో పనిచేసిన ఏఐటీసీ జనరల్ సెక్రటరీ, సిటీ జనరల్ సెక్రటరీ, ఇతర మరి హెచ్ఎంఐ జనరల్ సెక్రటరీ, ఇంకా అందరూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ లీడర్లు, బిఎంఎస్, ఏఐటీ, వైఎస్ఆర్టీసీ, టీయూసీ, టీఆర్ఎస్, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. పేర్లన్నీ మనము మొదలు పెడితే ఉపన్యాసం కన్నా మొదలు పేర్లు ఎక్కువైపోతాయి. కాబట్టి అందరి నాయకులు, అందరి గౌరవనీయుల నాయకులకి నమస్కారం చేస్తూ, మీ అందరికీ నమస్కారం చేస్తూ, స్నేహితులరా, ఇది గడ్డు రోజు, దీన్ని ఎదుర్కోవలసిన అవసరం మనందరికీ ఉంది. మీకు తెలిసే ఉంది, ఎన్నో త్యాగాలతో కూడినటువంటి ఈ స్టీల్ ప్లాంటు ప్రారంభంలోనే ఎన్నో త్యాగాలు మనం చేశాము. ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కావాలని త్యాగాల తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవటానికి చాలా ప్రయత్నాలు మనం చేశాము కూడా. కార్మికులు ఎంతో త్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టారని మనం చేస్తూ ఉన్నాము. అటువంటి స్టీల్ ప్లాంట్ను అమ్మాలని మా మోదీ గారు, మన పెద్ద నాయకుడు, దేశ నాయకుడు, ప్రధానమంత్రి, మరి వారు అమ్మాలని మరి ప్రయత్నంలో ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు అమ్మాలంటున్నాడో మనకు అర్థం కాలేదు ఇంతవరకు. ఈ విధంగా అమ్ముకుంటూ పోతే ఒకరోజు ఈ దేశాన్ని కూడా అమ్మేస్తాడా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది మనందరికీ. మేము కార్మిక లోకంలో ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ సెక్టర్ పెట్టినట్టయితే, ప్రభుత్వ రంగంలో మనం స్థాపించిన ఇండస్ట్రీస్ని స్థాపించినట్టయితే కార్మికులకు, బీదవారికి, నిరుద్యోగులకు సహాయకరంగా ఉంటుంది, వారి జీవితాలు బాగు చేయడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఎస్టీ, ఎస్సీ లేక బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చేయటం అనేది పబ్లిక్ సెక్టర్లో మరి ఇది మన పద్ధతి, మన సిద్ధాంతం. ఇవాళ ప్రైవేటీకరణ అయిపోతే ఎస్టీ, ఎస్సీ, బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ మొత్తం పోతాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే ఏమన్నట్టు, ప్రైవేటీకరణ ఒక డబ్బును కంపెనీ ప్రైవేటీకరణ కాదు, కార్మికుల శ్రేయస్సు కోరేటువంటి చట్టాలను కూడా అవి ప్రైవేటీకరణ అయిపోతాయి, అవి అబాలిష్ అయిపోతాయి. మరి యజమానులు దాన్ని ఎవరు కూడా పాటించరు. దాని తర్వాత బీద కార్మికులు తప్పకుండా ఇంకా పతనానికి దిగజారుతారు. అందుకే మనం ఈ పోరాటం ఇది ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు లేక దేశంలో ఉండే ఈ హక్కును కాలరాయటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రిజర్వేషన్ అనే పద్ధతిని కాళ్ళతో రాయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ ఇంకా పెద్ద పుటాన్ని ఏమిటంటే, డబ్బులే కాదు, ఏదైతే బీద వాళ్లకు సహాయంగా ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా కళ రాయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని నేను వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, కార్మికుల పోరాటం ఏం కొత్త కాదు. ఈరోజు మనం స్థాపించినప్పుడు పోరాడాము, దీన్ని నిలబెట్టుకోవడానికి పోరాడాము, ఇది కంటిన్యూగా మనం చేతిలో ఉండటానికి కూడా పోరాడతామని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇది ఒకటే కాదు, ఆయన బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. ఆయన ఈ రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. లేక ఆయన బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. అన్నీ ప్రైవేటీకరణ. ఇంకా అసలు నన్ను అడిగితే మనమంతా కలిసి మోదీనే ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది. ఆయనను గద్దెదించి మనం గిట్టాన్ని ప్రైవేటీకరణ చేసి మన కూలి వాళ్ళ లెక్క కూలి పని చేయిస్తే ఆయన అర్థమవుతుంది. ప్రైవేటీకరణ అంటే ఏమిటనేది అర్థమవుతుంది. ప్రైవేట్ యజమానులు చేసే అన్యాయాన్ని
ఏ విధంగా అరికట్టుకుంటారు ఈ ట్రేడ్ మూవ్మెంట్ ఎన్నో త్యాగాలు చేసి పెద్ద పెద్ద యజమానుల యొక్క దౌర్జన్యాన్ని అరికట్టి మరి కార్మికుల మేలు గురించి సేవ చేస్తున్నామో అది మోదీ గారికి తెలవటం లేదు. ఆయన ఒకసారి చెప్తాడు, పాపం ఆయన ఏం చెప్తాడంటే నేను బీదవాడిని ఛాయ్ అమ్ముకొని వచ్చినాను అంటాడు. చా అమ్మిండో లేక చా తాగిండో రెండు తెలియదు మనకు, కానీ ఏమేం తాగిండో ఇంకా కూడా తెలియదు. ఇప్పుడు కూడా నిజంగానే ఛాయ్ తాగే మాట్లాడుతుండా ఇంకేమైనా తాగే మాట్లాడుతుండా మనకు అర్థం కావటం లేదు. అందుకే నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను, మనము ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. ఈ మీ ఒక్క పోరాటం కాదు, మీతో మొదలైన పోరాటం ఈ దేశంలో అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఈ పోరాటం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలా తొందరలోనే ఆయన బిహెచ్ఎల్ను, ఈ ఎన్టీపీసీని, ఇతర కంపెనీలు కారమ్మగారిని కూడా ప్రైవేట్ చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి మొన్ననే పార్లమెంట్లో రైల్వేను నేను ప్రైవేటీకరణ చేయనని చెప్పాడు. మొదటిసారిగా ఒక్క మాట చెప్పాడు ఆయన. దానికి మరి అది ప్రైవేటీకరణ చేయనంటే రైలు ఒక్కటేనా, దాని ప్రొడక్షనా, దాని అడ్మినిస్ట్రేషనా, దానికి ఇంకా ఇతర పనులు చేసే వాళ్ళ లేక ఒక రైలేనా, అది అన్ని క్లియర్గా చెప్పలేదు. దానిలో ఎన్నో గూఢార్థాలు కూడా ఉండటానికి అవకాశం ఉందని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఈ స్టీల్ ప్లాంటే కాదు, ఇంకా సేలం స్టీల్ ప్లాంటు, ఇతర స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయాలని ఇదివరకే ప్రయత్నం చేశాడు. కానీ సేలంలో ఒక మంచి పని చేశారు. ఏమిటంటే సేలం స్టీల్ ప్లాంట్ కొనుబాటు వస్తే వాడిని లోపల రానివ్వలేదు, గేట్ లోపల రానివ్వలేదు, వాడిని కొనటానికి చూడనివ్వలేదు, కంపెనీ చూడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని వాడిని తరిమి కొట్టారని మనవి చేస్తూ ఉన్నాను. మరి విశాఖపట్నం కూడా ఈ పాస్కోకి ఇస్తానంటున్నాడు. పాస్కో అంటే వాడు కొరియన్ యొక్క పెద్ద దుష్టుడు, దుర్మార్గుడు, మరి రాక్షసుడు. అటువంటి యజమానికి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతా పాస్కో కంపెనీ కానీ అంటే మనమంతా కూడా చావటం తప్ప రెండోది ఉండదు వాని యొక్క రాజ్యంలో. అటువంటి పాస్కో వాడిని మనము వాడు తీసుకోవటం చాలా దూరం, కానీ కంపెనీ లోపలికే రానివ్వకుండా మనం అడ్డుపడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని ప్రాణాలు పోయినా సరే వాడిని మాత్రం చూడటానికి కూడా రానివ్వమని మనం ఖచ్చితంగా నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనము మన హక్కును సాధించుకుంటామని నా నమ్మకం ఉంది. స్నేహితులారా, ఇవాళ పబ్లిక్ సెక్టరు ఎందుకు నువ్వు ప్రైవేటీకరణ చేస్తామని అడుగుతున్నాను. మోదీకి అధికారం లేదు ఈ ప్రైవేటీకరణ చేయటానికి. ఎందుకంటే పెట్టిన నుంచి ఇంతవరకు ఈ స్టీల్ ప్లాంట్ లాభ నష్టాలను పక్కన పెట్టిన మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, మనం సెల్ ట్యాక్స్ కట్టాము, మనం ఎక్సైజ్ డ్యూటీ కట్టినాము. ఎన్నో తీరుగా పెట్టిన పెట్టుబడినంతా కూడా తిరిగి మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసాము ట్యాక్సుల ద్వారా. ఇప్పుడు ఈ కంపెనీ కార్మికులది, ప్రజలది, దేశాన్ని మోదీకి అమ్మటానికి అధికారం లేదు. ఎందుకంటే మేమంతా కూడా దీన్ని డబ్బు వాపసు ఇచ్చాం కాబట్టి, తిరిగి ఇచ్చేసాం, పెట్టుబడిని ఇచ్చేసాం కాబట్టి దానికి అధికారం లేదని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే స్నేహితులారా, ఈ విషయంలో అవసరమైతే మనము సుప్రీంకోర్టులో కూడా ఒక కేసుగా ఫైల్ చేసి అసలు ఈ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ క్యాపిటల్ తిరిగి ఇచ్చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అమ్మే అధికారం ఉంటుందా, అమ్మటానికి అవకాశం ఉంటుందా అనే విషయం పైన కూడా జ్యుడిషియరీగా మరి ఛాలెంజ్ చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా చేస్తాము. ఇక్కడనే కానీ లేక ఇతర పబ్లిక్ సెక్టర్ని కానీ ఈ విషయం కూడా జ్యుడిషియరీగా ఛాలెంజ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. అంతేకాదు ఇది మూమెంటు, ఇది ఉద్యమము. ఈ ఉద్యమంలో ఇంకా ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తాయో తెలియదు. ఇంకా ఈ ఉద్యమం ఇంతతో ఆగుతుందో లేక ఇంకా ముందుకెళ్తుందో, దేశంలో ఈ అగ్గి ఇంకా అన్ని చోట్ల తగిలి మరి దేశాన్ని తగలబెట్టేస్తాడో మోదీ గారే చెప్పాలి. మనం ఈరోజు చెప్పలేని పరిస్థితి ఉంది. నన్ను అడిగితే ఇవాళ మనం ఒకటి చేయాలి, మనము మోదీ గారికి ఓటు వేయకుండా మళ్ళా ఇటువంటి మోదీ ఈ దేశానికి ఆధిపత్యం రాకుండా చూడవలసిన బాధ్యత మనకుందని మనవి చేస్తా ఉన్నాను. మోదీని తెచ్చింది మనమే, మోదీకి ఓటేసింది మనమే, మోదీ చేతులతో చావటం కూడా మనదే. కాబట్టి మళ్ళీ ఓట్లదారనే మోదీ చావాలి, ఓట్లదారనే మళ్ళీ వెనుక పోవాలి, ఓట్లదారనే వెనుకకు వెళ్ళి మళ్ళీ అధికారం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలపైన ఉందని మనవి చేస్తా ఉన్నాను. స్నేహితులారా, ఇది మా ఉద్యమము, ఇది మనము ప్రయత్నం చేస్తున్నాము. నేను మీ వెనక మీకు మనవి చేస్తున్నాను,
దేశంలో ఉన్న కార్మికులందరం కూడా మీ వెనుక ఉన్నాము, మీతో ఉన్నాము. మీకు సాయం కాదు, ఇది మా కర్తవ్యము, మా ధర్మము. మిమ్మల్ని సపోర్ట్ చేయటము, మీ ఉద్యమాన్ని బలపరచడము. అంతేకాకుండా దేశం మొత్తంలో ఇటువంటి ఉద్యమాన్ని ఇంకా లేపి పెద్దలు చేసి బలవంతంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా అందరి కార్మిక నాయకుల పని ఉంది. అన్ని పార్టీల వారి పని బాధ్యత ఉందని నేను వినయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి స్నేహితులారా, తప్పకుండా ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. తప్పకుండా మనం ఈ విశాఖపట్నాన్ని కాపాడుకోగలుగుతాము, విశాఖపట్నంలో స్టీల్ను కాపాడుకోగలుగుతాము. మనం ఇది ప్రైవేట్కరణకు అడ్డుపడుతున్నాము. తప్పకుండా ఒకసారి ఎవరైతే ఈ ధనవంతులకు భూస్వాములకు మళ్ళీ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టే రోజు తీసుకురావడానికి మోదీ ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని మనము డిఫీట్ చేయటము, ఓడగొట్టము, అది మన ధర్మం అని నేను మనవి చేస్తూ మరొకసారి మీతో మనవి చేస్తున్నాను. ఐఎన్టీయూసీ అన్ని కార్మిక సంఘాలతో కలిసి మేమందరం కూడా అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళని కలిసి మీకు మీ అండగా ఉండి, మీ సాయంగా ఉండి, మీ పోరాటంలో పాల్గొని మీతో సహా మా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండమని మనవి చేస్తా ఉన్నాము. నేను ఇంతకన్నా నాకు ఇవాళ నేను వస్తానో తెలియదు, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగలేకుండే. అయినా సరే మీ అందరి దర్శనం చేసుకుందారి, మీ అందరి కోసం నమస్కారం చేద్దారి, ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తారు. ఇంత పెద్ద పోరాటం చేస్తున్నప్పుడు నాకు ఎంత ఉన్నా సరే, ఎన్ని కష్టాలున్నా మీ దర్శనం చేసుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు జ్వరం ఉన్నా సరే ఇక్కడ మీ దర్శనం చేసుకొని ఇవాళ మీకు నచ్చ చెప్పటానికి, ధైర్యం చెప్పటానికి మీ వెనుక మేము ఉన్నాము. మీతో మేము నడుస్తాము, మీతో మేము పోరాడతాము. మీ సమస్య పరిష్కారం చేయటంలో ఏ త్యాగమైనా సరే మేము చేస్తామని మనవి చేస్తూ నా ఉపన్యాసం విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. Level leaders who are assembled over here, the leaders of and the hero of the occasion, I must say, the workers and their unions of Visakhapatnam Steel Plant, who have already converted the fight against privatization, worker struggle against privatization, into the people's struggle of entire Andhra Pradesh. It is no more. Workers are on the street. Today, throughout the state of Andhra Pradesh, and also it crossed the boundary involving Telangana, I mean United Andhra Pradesh. They are raising their voice in one way. We will not allow strategic sale of RINL, Rashtriya Ispat Nigam Limited, Visakhapatnam Steel Plant. It is the struggle of the workers that started with the determination that we will not allow. It is no more a request, please don't privatize. Whom to request? Who are out to sell the country, put the entire country on auction, to set the country's mine, mineral resources, petroleum, energy, everything on auction. Whom to request? We don't request. Now we are in the stage of the struggle. We will not allow. You better try. देश हमारे आपकी, नहीं किसी का बाप की. With this mood, workers will stop privatization of Visakhapatnam Steel Plant, and from this struggle, the anti-privatization struggle going on in the entire country, because all the public sector are under attack, similar attack of privatization. It will inspire, it will promote the same militant resistance struggle against all privatization under the sky of this entire Indian subcontinent. I congratulate, I greet the hero of today's struggle, the working people
entirety of the Visakhapatnam industrial city, not only steel workers, the entire industrial workers, toiling workers of the Visakhapatnam city, they are on the street today to stall privatization of Vizag steel plant at any cost, by any means. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులు, రాష్ట్ర స్థాయి సంఘాల నాయకులు మరియు ఇవాళ ఈ సభకు హాజరైనటువంటి ముఖ్యంగా హీరోలు అని చెప్పి పేర్కొనదగినటువంటి కార్మిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, విశాఖపట్నం ప్రజానీకం అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం అనేటువంటిది కార్మిక ప్రతిఘటన నుంచి ఇవాళ ప్రజా ప్రతిఘటనగా కూడా మార్చినటువంటి ఘనత అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, లేకనేమో విశాఖపట్నం కార్మిక వర్గానికి ఖచ్చితంగా చెంది తీరుతుంది. మన యొక్క నినాదం కూడా ఇవాళ మారిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే మీరు మా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు దయతో అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మా నినాదాన్ని మార్చుకుంటున్నాం. నువ్వు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే మాత్రం అనుమతించేది లేదు, నువ్వు కాదు కదా ఎవడు కూడా చేయలేడని చెప్పేసి ఆ రకంగా మనం ఇవాళ మన నినాదాన్ని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఆయిల్ కంపెనీలైనా లేకపోతే మిగిలినటువంటి అనేకమైనటువంటి బొగ్గు గనులైనా పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్నింటినీ కూడా గుండు గుర్తుకు కూడా అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం అనేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తోంది. ఇదే ఈ దేశం అనేటువంటిది మా అందరిది, నీ బాబులు కాదని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాము. కాబట్టి ఇవాళ ఈ హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా మీరే నిజమైనటువంటి హీరోలు. కాబట్టి ముందరికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. This massive action going on since last 3 months gives us, the entire trade union movement of the country, the confidence. Whatever this government is trying to, they will not able to do that. They are trying to put the entire country on auction. They will not succeed. This struggle gives us that confidence. And the entire history of Visakhapatnam steel plant from its inception is a history of struggle at many stages again against privatization. When it was invested, the investment stopped. The people have to fight for continuity of the investment. Thereafter plant was built, there is a mismatch in capacity. There was a plan within the campus to set up a private sector merchant mills in the name of helping RINL, Vizag steel plant. The workers fought and stopped that nasty practice. They did not allow it to happen. Again, POSOCO has started now. POSCO is entering to again set up their facility on the land of the Vizag steel plant. The workers unitedly still now resisting. And on the face of this, our Prime Minister announced Vizag steel plant will be put on strategic sell and the struggle continues. This is the history of Vizag steel plant. They are surviving, fighting at every stage and successfully surviving. Visakhapatnam is the only integrated steel plant in the country, both in public sector and private sector together. The only steel plant, integrated steel plant, which has not been allotted any mine, captive iron ore mine, captive coal mine. Although the entire trade union movement has been trying, pursuing since long, only steel plant. Even private sector integrated steel plant like Jindal, SR, everybody has been allotted captive mines, but not the Vizag steel plant. But even then, undergoing the burden of purchasing iron ore from the market by 4,000, 5,000, 6,000 rupees ton, Visakhapatnam steel plant has shown that profit can be made by efficient production operation
efficient material management, profit can be made, and it is the workers and the workers only contributed towards the reality. By their sweat and blood, they have built up the entire edifice of RINL. At every stage contributing their might, making it profitable in a very difficult situation, without mines. When the parents try to kill his own children, that becomes a very big danger. Visakhapatnam steel plant was born through the struggle of the united Andhra Pradesh, people of Andhra Pradesh. But owner of the plant never wanted a company to function profitably, and intermittently privatization initiatives have been taken. Mines has not been given the greatest in injustice, yet it was surviving and profiteering. Today there is some difficulty, no profit. When country's GDP is negative, when throughout the world show us any steel factory which is making profit during last 1 year, show a single one, and they are telling Vizag is in loss, people's exchequer is under pressure, some of their pet intellectuals speaking in the media. Why government should continue to bear its burden? What government is bearing burden? Today, till today, Vizag Steel Plant has not taken a single money from the national exchequer, still running their operation, continuing their operation successfully, and during last quarter, they are pushing Vizag Steel Plant towards profitability, towards surplus generation. This is the strength of Vizag Steel Plant and its workers. It is the workers who creates value. It is the workers who creates wealth for the nation, and it is their contribution they will not allow to be taken away by some lalas to return the government through electoral bonds. This will not be allowed. This loot and dacoity will not be allowed on the national wealth. That is the resolve, and with that resolve you are carry on struggle. I offer my warmest greeting on behalf of all my trade union colleagues. విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ ఉద్యమం అనేటువంటిది మహత్తర ఉద్యమం అనేటువంటిది 3 నెలలుగా కొనసాగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం లేదా స్టీల్ ప్లాంట్ కలిగి మహత్తర చరిత్ర కలిగినటువంటిది ఇది. దీని ఏర్పాటు అనేకమైనటువంటి త్యాగాలతో ఏర్పాటైంది. ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ స్టీల్ ప్లాంట్ అడుగడుగున ఇబ్బందులు పెట్టి దీన్ని నాశనం చేయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు కార్మికవర్గం చేసినటువంటి పోరాటాలు త్యాగాల ఫలితంగా దాన్ని నిలబెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ BAFR రిఫర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ రకంగానే దాన్ని కూడా తిప్పికొట్టినటువంటి చరిత్ర దీనికి ఉన్నది. ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి పోసుకోనటువంటి కంపెనీ అనేటువంటిది దూరిపోయి దీని ఉన్నటువంటి భూముల్ని వాటిని కొలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని కూడా తిప్పికొట్టడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఏంటంటే మోడీ ప్రభుత్వం అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని చెప్పేటువంటి ప్రకటన చేయడం ద్వారా మళ్ళా స్టీల్ ప్లాంట్ మీద ఆ రకమైనటువంటి దాడి అనేటువంటిది జరుగుతోంది. మనం కానీ అర్థం చేసుకోవాల్సిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మొత్తం భారతదేశంలోని ప్రభుత్వ రంగ స్టీల్ పరిశ్రమలు అన్నింటిలో కూడా ఏకైక స్టీల్ పరిశ్రమ. ఇది సమీకృత స్టీల్ పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉందంటే అది ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే అన్నమాట. అటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళేమో అమ్మేద్దామంటే మాత్రం కుదరదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతోంది. అలాగే దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇవాళ భారతదేశంలో మొత్తం ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అన్నిటికీ కూడా సొంత గనులనే ఉన్నాయి, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం సొంత గనులను ఇవ్వకుండా అనాదరణకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల ఇవాళ ఏంటంటే ఆ ముడి ఖనిజం అనేటువంటి దాన్ని 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 7,000 రూపాయలకి వాళ్ళ స్టీల్ ప్లాంట్ మీద భారం అనేటువంటిది విపరీతంగా పడుతుంది. ఇంత భారం పడుతున్నా సరే ఇది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది లాభాల్లో నడపడానికి ఇక్కడ కార్మికులు రక్తాన్ని శ్వేతాన్ని చిందించడం ద్వారా దాన్ని ఆ రకంగా ఏంటంటే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుపుతున్నారు, ఉత్పాదకతను పెంచుతున్నారు, సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటిది కూడా జరుగుతోంది. నువ్వు ఇవాళ 1 సంవత్సరం ఏదో లాస్ వచ్చింది, నష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు చెప్తున్నావు.
మేము అడిగేది ఏంటంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఏదైతుందో మన యొక్క జీడిపి స్థూల జాతీయోత్పత్తి మైనస్లో ఉంది, అదే దివాళా తీసి మరి అటువంటి దాన్ని నీ సమాధానం ఏంటని చెప్పేసి మనం అడగడం అనేటువంటి జరుగుతుంది. అలాగే మేము అడిగేది ఏంటంటే గత సంవత్సర కాలంలో ఏ స్టీల్ ప్లాంట్ అయినా సరే ఈ రకం ఒక్క స్టీల్ ప్లాంట్ అయినా లాభాల్లో నడిచిందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా పరిశీలించాలని చెప్పేసి మేము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. Myself, Reddy ji is here, our senior leader. We are also personally involved in the steel workers movement, steel industries movement. What is the experience of the steel industry? And that gives us bigger confidence. Right from the beginning, every effort of privatizing the public sector steel unit ultimately failed. It could not succeed because the entire workers and their unions unitedly resisted that. ISCO was tried to be privatized. They could not do. Salem Steel was attempted to be privatized. They could not do. Alloy Steel was attempted to be privatized. Durgapur, they could not do. Everywhere, all together, joint hands, all the flags, and told the management, if you want to run the entire sale, don't play with that. And tell your government, we will not allow you anybody to enter this plant. Whosoever you may sell it out. It could not do. Those who came for inspection wanted to buy. The representative of Jindal, in case of Nalco, the representative of this our Starlight, those who have come to inspect, workers and their unions chased them out of the boundary and surroundings of the steel plant, reached them up to airport and told, don't come next time, we cannot ensure your security. Nobody could come. Even in the case of Salem and Alloy Steel plant, 3 times they have floated the tender. Agitation picked up. No bidder can dare to bid. This is the modality. Nowadays, working class has to apply in the resistance of privatization all means. In steel industry, we are continuing to succeed, stall privatization. In Vizag Steel Plant, the same glorious history will be repeated. You are there, we are there, entire country's trade union movement is there with you. We will definitely win. We shall fight and we shall win. భారతదేశంలోని ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇక్కడ వేదిక మీద మేము ఉన్నాము. మా యొక్క స్టీల్ ప్లాంట్ల యొక్క పోరాటాల యొక్క అనుభవాలు కానీ మీకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఉత్తేజం పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ భారతదేశంలో స్టీల్ ప్లాంట్లు, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు ఏది ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నా సరే అన్ని స్టీల్ ప్లాంట్లో కూడా కార్మికులందరూ కూడా జెండాలన్నింటినీ పక్కన పెట్టి ఐక్యమయ్యి ప్రతిఘటించడం ద్వారా వాటిని ఇప్పటివరకు తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. అది ఇస్కో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దాం అన్నప్పుడు అక్కడ ఆ రకంగానే తిప్పికొట్టడం జరిగింది. అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఖచ్చితంగా తిప్పికొట్టడం అనేది జరిగింది. అలాగే సేలం స్టీల్ ప్లాంట్ ఏదైతే చెప్పారో ఆ సేలం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేట్ వాళ్ళని అనుమతిద్దాం అనుకుంటే అక్కడ కూడా ప్రతిఘటించి అరగ వెనక్కి త్రిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఎవరో వచ్చి కొండాని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని వెంట తరిమి కొట్టి ఏకంగా తరిమేసి ఎయిర్పోర్ట్ వరకు కూడా తరిమిన తర్వాత మళ్ళా మీరు మరోసారి కానీ ఒక్కసారి మా ఊళ్ళో కానీ అడుగు పెట్టినట్లయితే మీ ప్రాణానికి భద్రత మాత్రమే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి కార్మికులందరూ కూడా ఆ రకంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి అలాగే సేలం స్టీల్ ప్లాంట్లో కూడా కార్మికులందరూ కలిసి ఎవరైతే కొండానికి వచ్చారో వాళ్ళని కూడా వెంట తరపడం అనేది జరిగింది. ఇది భారతదేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలు ఏవైతున్నాయి ఆ ఉక్కు ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఆ రకంగా ప్రతిఘటన ఉన్నది మా అందరికీ కనిపించిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పునరావృతం అవుతుంది. మహోజ్వలైనటువంటి చరిత్రను మీరు సృష్టించబోతున్నారు. మీకు మొత్తం యావత్ కార్మిక వర్గం, జాతీయ కార్మిక సంఘాలు అన్నీ కలిపి మీతో పాటు ఖచ్చితంగా భుజం ముందు కలిసి నడుస్తాయని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. The government is going ahead with privatization move now as if they are their paternal property.
What Vizag Steel Plant Economics says, just now Reddy ji has clearly told. I am not going to repeat. Whatever government has invested at the initial stage, more than 20 times was returned to exchequer by way of tax, by way of dividend, by way of different other method, by way of, now this government is trying this practice. Whatever reserve fund of yours, that government is being taken away in the name of special dividend. That new strategy has started to dry up. But till now, being heavily under crisis, public sector has not missed any installment to be paid back to banks for the loan they have taken. Till now, not even for a single day. They are Abadi, Ambani, Adani, and they are other parental corporates. They are one of the part of their business taking money from the bank, not to pay it, and subsequently that defaulted loan was written off. Loot is going on country's exchequer. Public sector is the only exception, not only Vizag Steel Plant, all public sector steel plant, all public sector industry are the only exception. They don't default in bank payments. They don't default in workers' payments. They don't default in other debtors' payment. Only exception. And they are the representative of the transparency of the economic management. And the government is pushing this towards do khatawala administration. One for the tax and one for our profit. And the government is telling they are wealth creator of the nation. They are wealth looter. To them, this plant is being sought to be handed over. Allowing privatization means allowing the loot of the country. Allowing privatization means putting the country's independence, economic and political independence in danger. Patriotic working class cannot allow that to do. My appeal while concluding to the entire collective of Vizag Steel Plants to please close your rank. You have to be more proactive. Workers are already there in the field. And when I say entire collective, I appeal to the other segment of the Vizag Steel Plant workforce. Only moral support will not work. Only moral support cannot work. Please come on the field. Bank strike for 2 days have shown how the entire bank collective are determined on the street to resist privatization. That needs to be focused, demonstrated in order to stall it successfully. I appeal on behalf of my entire trade union colleagues, please come out. Moral support is not enough. Moral support is not enough. Present situation demands that. At the same time, I express my gratitude to the entire working people of the Visakhapatnam city. At every anti-privatization mobilization, they are also mobilizing in a big way. That is a big support to this movement, which has converted this struggle into a people's struggle. We are definite, if we should fight, we will win. We can only assure no question of supporting your struggle, because it is our struggle. We are also an equal stakeholder. All the central trade union are also an equal stakeholder with you. We are equal stakeholder. So it is our struggle. We are together. Whenever you will call, we will come to you. And we will also, from the joint platform of trade union, also will to send the message of your glorious struggle to all of them, so that they also generate similar forceful struggle in the privatization all around. That will add a strength to your own struggle.
I conclude by saying, we shall fight, we shall win. We will not allow our steel plant to be handed over to private sector. Deal may take place somewhere, but possession of the plant will be registered by the people of Vizag, Andhra Pradesh, through their might, through their strength, through their blood. With this, I conclude, I congratulate, convey my greetings to all of you on behalf of all my colleagues in Club Jindabad. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ బాబు గారు సొమ్మన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు సొమ్మన్నట్టుగా అమ్మేయడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. నా ముందు మాట్లాడినటువంటి సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అనేటువంటిది చాలా తక్కువ. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అనేటువంటిది కొన్ని రెట్లను ఎప్పటికీ తిరిగి ఇచ్చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ట్యాక్సుల రూపంలో, డివిడెండ్ రూపంలో, అనేకమైన రూపాల్లో గవర్నమెంట్కి మనం ఇచ్చేయడం అనేటువంటి జరిగింది. అత్యంత పారదర్శకంగా మన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది స్టీల్ ప్లాంట్లకు పారదర్శకత అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అంటే దుర్మార్గమైనటువంటిది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏవి కూడా ట్యాక్సులు సరిగా కట్టినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటారు, వాళ్ళు వాడేసుకుంటారు. వాటిని ఏంటంటే ఐపీ పెట్టేసి మొండి బాకీలు కింద తీసిన తర్వాత వాటిని రద్దు చేయించుకోవడం అనేటువంటిది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ లేదా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా సరే బ్యాంకుల దగ్గర నుంచి కానీ అప్పు కానీ తీసుకున్నట్లయితే రూపాయితో సహా తిరిగి చెల్లించినటువంటి చరిత్ర అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికీ కూడా ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేటీకరణ అంటే భారతదేశాన్ని కొల్లగొట్టడం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేటీకరణ అన్నట్లయితే భారతదేశ స్వాతంత్రాన్ని కూడా పణంగా పెట్టడం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరమైనటువంటిది ఉన్నది. ఈ పోరాటం అనేటువంటిది ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. మేము జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నామో మేము మద్దతు ఇవ్వడం కాదు, మేము దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి కూడా మీకు మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అరంగా పోరాటాల్లో వాటిలో కూడా పాల్గొంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కానీ కొన్ని సెక్షన్లు మాత్రం నైతిక మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. నైతిక మద్దతు అనేటువంటిది కుదరదు. మీరు కూడా ఖచ్చితంగా పోరాటాల్లో రావాలి, రోడ్ల మీద రావాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. మనకి ఇవాళ కనిపిస్తుంది బ్యాంకుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు 2 రోజులు సమ్మె చేశారు, 10 లక్షలు. ఆ రకమైనటువంటి దాని నుంచి స్ఫూర్తి తీసుకుని మనం కూడా ఈ పోరాటాలన్నింటిలో కూడా పాల్గొనాలని చెప్పేసి ఖచ్చితంగా దీంట్లో మనం విజయం సాధిస్తాము, మనం పోరాడదాము, విజయం సాధిస్తామని చెప్పేసి ఆ రకమైన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటం అనేటువంటిది అది ప్రజా ప్రతిఘటనగా కూడా మార్చడంలో కూడా మీరు మహత్తర పాత్రను నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేశ్వర గారు. सभी सेंट्रल ट्रेड यूनियंस के नेतागण, राज्य के ट्रेड यूनियन लीडर्स और बाकी सब डिग्निटरीज और सभी यहाँ पर मौजूद सभी साथी एक नारे के साथ मीटिंग शुरू करेंगे. नारा क्या है? विशाखा उक्को आंध्रुल हक्कू, यही है ना? आप लोगों ने इसी नारे से इस विशाखा स्टील प्लांट को लेने के लिए लड़ाई लड़ा था. और जब ये लड़ाई चला, मैं स्कूल में पढ़ती थी, लेकिन मैं आंध्र प्रदेश के अंदर 66 to 69 ये जो लड़ाई चल रही थी उसके बारे में बहुत अच्छे से जान रही थी, समझ रही थी. उस समय स्टूडेंट्स ने बहुत बड़ा रोल अदा किया था. आपके यूथ ने, आपकी महिलाओं ने बहुत बड़ा रोल अदा किया था. और बाय 1971 आपने ये स्टील प्लांट हासिल कर लिया था, आप लोगों ने प्राप्त किया. और आज मैं कह सकती हूँ आपकी जो ये मूवमेंट है विशाखा स्टील प्लांट को बचाने के, इसके साथ आपका यूथ खड़ा है, आपकी महिलाएं खड़ी हैं. कौन हरा सकता है हमको? कौन हरा सकता है? कोई नहीं हमें हरा सकता है. और इसलिए आपकी जीत की सबसे बड़ी निशानी यही है कि आपके साथ पूरा आंध्र प्रदेश है.
आपके साथ आहिस्ता आहिस्ता तेलंगाना के अलावा बाकी राज्यों की ट्रेड यूनियन मूवमेंट भी आपको समर्थन देने के लिए खड़ी है। तो आपके साथ सब हैं। मैं एक बात और कहना चाहती हूँ। रेड्डी जी ने यहाँ बताया किस तरीके से पब्लिक सेक्टर को सभी को बेचा जा रहा है। यही प्रयास कर रही है नरेंद्र मोदी की सरकार। और कॉमरेड तपन ने भी बहुत से फैक्ट्स रखे और इस बीच में आपके यहाँ विशाखापट्टनम के साथियों ने बहुत सी बात कही। आई एम नॉट रिपीटिंग ऑल दोज थिंग्स। मैं वो रिपीट नहीं कर रही, लेकिन मैं उसमें जुड़ाव कर रही हूँ। मैं ये कहना चाहती हूँ मिस्टर नरेंद्र मोदी, अगर आप सबको प्राइवेटाइज करना चाहते हैं तो आपकी सरकार कब प्राइवेटाइज होने वाली है? जरा जवाब दे दीजिए। ये क्या तरीका है सरकार का? ये प्लांट लड़के लिया गया था और आज तक लड़के बचाया गया है। और दिल्ली में बैठी सरकार सुन ले, लड़के इस प्लांट को बचाया जाएगा, कोई नहीं छीन सकता। और इसलिए मैं उस आवाज में आवाज मिला रही हूं जो मेरे सहयोगियों ने यहां पर कही। इसके अलावा मैं ये कहना चाहती हूं, ये किसका ड्रीम था, किसका सपना था कि हमारे देश में पब्लिक सेक्टर बनने चाहिए? ये हमारे देश के अंग्रेजी साम्राज्य के विरोध में चलने वाला जो फ्रीडम मूवमेंट था, स्वतंत्रता आंदोलन था, उसकी लीडरशिप का सपना था। हमारे देश के मजदूरों ने, हमारे देश के स्वतंत्रता सेनानियों ने तब ये सपना लिया था कि जब अंग्रेजों से देश को आजाद कराएंगे तो तब हम अपने देश के जो नेचुरल रिसोर्सेज हैं, हमारी माइंस हैं, हमारे जंगलात हैं, हमारे पानी हैं, हमारे पहाड़ हैं, हमारी जड़ी बूटियां हैं, हम शोध करेंगे, हम एक्सप्लोरेशन करेंगे, हम साइंस टेक्नोलॉजी डेवलप करेंगे और हम अपने नेचुरल वेल्थ से अपने नेशनल एसेट्स क्रिएट करेंगे। यह सपना हमारे स्वतंत्रता सेनानियों का था। उस सपने को हिंदुस्तान के आजाद होने के बाद इस देश में पूरा करने की तरफ कदम बढ़ाए गए। लेकिन आंध्र प्रदेश को स्टील प्लांट नहीं मिला था, तो आंध्रा के लोगों ने इस देश की सरकार को याद दिलाया कि हमें भी स्टील प्लांट चाहिए और अपने समुद्र के किनारे सी शोर पे चाहिए, और लड़के हासिल किया। इसलिए हम ये कहना चाहते हैं कि ये धरोहर जो हमारे देश में है, हमारे पब्लिक सेक्टर, चाहे प्रोडक्शन में हो चाहे सर्विस सेक्टर में हो, ये हमारे देश की पूंजी है, ये हमारे नेशनल एसेट्स हैं और हमारे नेचुरल रिसोर्सेज हैं। इनको बेचने का अधिकार हमारे देश के लोग किसी को नहीं दे सकते, और ये बात मिस्टर नरेंद्र मोदी की सरकार को समझनी होगी। इसलिए हम ये कहना चाहते हैं, देशभक्ति के पैमाने को मापना है तो अगर ये अंडरस्टैंड करना है कि पैट्रियटिज्म क्या होता है, यहाँ आए इस ग्राउंड में और देखें इसको पैट्रियटिज्म कहते हैं। ये है देशभक्ति कि आप अपने देश के और अपने प्रदेश के नेशनल एसेट्स की रक्षा करने के लिए खड़े हुए हैं, इसको बोलते हैं देशभक्ति। बड़ी अजीब बात है कि अगर कोई अपने घर का सोना और चांदी बड़ी मेहनत से बनाया हुआ, बचाया हुआ, सेविंग किया हुआ, मुश्किल में काम आने वाला, उसको बाजार में जाके बेचे और बेचने के बाद कहे मैंने ये कमा लिया, ये कमा लिया, ये कमा लिया, अपने घर के सिल्वर और गोल्ड को, तो ये सरकार यही करना चाहती है, अपने घर के सिल्वर और गोल्ड को बेचना चाहती है और इसकी इजाजत नहीं दी जाएगी। ये आप लोगों ने अहद लिया। इसके साथ साथ मैं ये कहूंगी, आंध्रा के लोगों ने इस प्लांट को बनाने के लिए कितने किसान परिवारों ने जमीन दी? 16,500 किसानों ने, किसान फैमिलीज ने अपना जमीन दिया। उसमें से अभी भी
8,500 के करीब जो हैं, उनको जो वायदा किया गया था अभी पूरा नहीं हुआ। वो भी कह रहे हैं कि बाकियों को सेटल किया, हमारे को भी सेटल करो। ये चल रहा है। मेरे कहने का मतलब ये है, उनका भी सपना तो पूरा होगा जब विशाखापट्टनम का स्टील प्लांट पब्लिक सेक्टर में ही रहेगा, तो उनका सपना भी पूरा होगा। और इसीलिए ये लड़ाई उन सबकी है जिन किसानों ने जमीन दिया, जिनके पुरखों ने एंसेस्ट्रल लैंड दी, जिनकी नेक्स्ट जनरेशन्स ने उससे फायदा उठाया। ये उनकी भी लड़ाई है। और जो अभी न्याय पाने के लिए बैठे हैं, ये उनकी भी लड़ाई है। इस स्टील प्लांट के चलते हुए बहुत सा छोटा उद्योग आसपास डेवलप हुआ है, ट्रेड डेवलप हुआ है, बिजनेस डेवलप हुआ है। ये उनकी भी लड़ाई है। इस स्टील प्लांट्स में काम करने वालों के बच्चों ने पढ़ाई की, लिखाई की, कुछ साइंटिस्ट बने, कुछ आईएएस बने, कुछ आईपीएस ऑफिसर्स बने, सिविल सर्विसेज में गए, कुछ डॉक्टर्स हैं, कुछ इंजीनियर्स हैं, कुछ दूसरे पब्लिक सेक्टर में हैं। तो क्या ये देश की प्रगति नहीं है? ये आंध्रा की प्रगति है, हमारे देश की प्रगति है। विशाखा स्टील प्लांट एक नाम नहीं है। विशाखा स्टील प्लांट ने आंध्रा को ही नहीं, देश को भी दिया है, देश को भी दिया है। और इसीलिए आज भी आप देश को दे रहे हो। आज आप क्या दे रहे हो? मेरे दूसरे साथियों ने इशारा किया। आज आप ये समझा रहे हो कि पब्लिक सेक्टर को बचाना है तो वो केवल एम्प्लॉइज और वर्कर्स की मूवमेंट नहीं, वो केवल ट्रेड यूनियंस की मूवमेंट नहीं, वो पब्लिक का मूवमेंट होना चाहिए, पीपल्स का मूवमेंट होना चाहिए। ये आप सिखा रहे हो, ये भी आप देश को संदेश दे रहे हो। हम आपके बीच में आए, आपने हमें बुलाया, हमारे यहाँ के ट्रेड यूनियन साथी सभी के सभी लगे हुए हैं, हम यहाँ पहुँचे। तो हम कुछ आपको सिर्फ वायदा करने के लिए नहीं आए, हम आपके इस मूवमेंट से, इस एजिटेशन से, इस आंदोलन से सीखने के लिए आए हैं। और यहाँ से जो सीख है, जो समझ है, जो सोच है, जो जज्बा है, जो जोश है, ये दूसरे राज्यों में जाकर के हम बताएंगे कि ऐसे लड़ाई लड़ी जाती है। दूसरे पब्लिक सेक्टर्स को बचाने की लड़ाई जो चल रही है, उसको भी पीपल्स मूवमेंट बनाने की जरूरत है। ये हम उनको कह पाएंगे। आपके एक बहुत फेमस तेलुगु कवि हैं, उस तेलुगु कवि ने श्री गुरजदा अप्पा राय जो थे, उन्होंने क्या कहा था? देशमंते मट्टी कदोई, देशमंते मनुष्यो, यही कहा था ना। देश, नेशन एक सॉइल नहीं होता, मिट्टी नहीं होता, उसके जो सिटीजन्स होते हैं, उसके जो लोग होते हैं, उससे देश बनता है। मिस्टर नरेंद्र मोदी, आपको ये समझना पड़ेगा, जब देश लोगों से बनता है तो उन लोगों की मेहनत और मशक्कत, उनके सपने, उनके जज्बे, उनकी मांग, उनके मुद्दे और फिर उनकी मेहनत से साइंस और टेक्नोलॉजी की ग्रोथ, उनकी मेहनत से नेचुरल रिसोर्सेज की माइनिंग, उनकी मेहनत से बड़े बड़े स्टील प्लांट इंक्लूडिंग विशाखा स्टील प्लांट, उनकी मेहनत से सारा का सारा जो हमारा पब्लिक सेक्टर निर्मित है, हमारे नेशनल एसेट्स हैं, ये हमारे देश की पूंजी है, ये हमारी संपदा है। और इस वेल्थ को क्रिएट करते हैं सिटीजन्स। तो फिर देश क्या हुआ? केवल सिटीजन्स नहीं, सिटीजन्स के साथ साथ हमारी नेशनल वेल्थ, हमारे नेचुरल रिसोर्सेज और हमारी जनता के द्वारा जो बनाया गया है, खड़ा किया गया है, सृजित किया गया है, वो सब देश होता है। तो मिस्टर मोदी, इस देश को देखना शुरू करेंगे, देखना शुरू करेंगे। अब आप किसके लिए राज चला रहे हैं? अदानी और अंबानी के लिए राज चला रहे हैं? पॉस्को के लिए और जिंदल और मित्तल के लिए और एस्सार के लिए, उनके लिए राष्ट्र चला रहे हैं, या कि इस देश के आवाम के लिए? क्योंकि देशमंते मनुष्योय,
इसलिए किसके लिए चला रहे हैं ये पूछना पड़ेगा हमें। और इसीलिए मैं ये समझती हूँ कि हमारे लिए ये बहुत आवश्यक है कि हम, ये कोई सेंटिमेंट्स का क्वेश्चन नहीं है। लोग कह रहे हैं आंध्रा के लोग बड़े सेंटिमेंटल हो गए हैं। क्यों नहीं हो भाई? सेंटिमेंट होना बुरी बात है क्या? संवेदना होना बुरी बात है क्या? अपने हक के लिए खड़े होना, लड़ना बुरी बात है क्या? नहीं। अगर सेंटिमेंट नहीं होता, सेंटिमेंटल नहीं होता, तो 200 साल से हुकूमत करने वाली ब्रिटिश हुकूमत को हम कैसे उखाड़ के फेंकते? सेंटिमेंटल नहीं होते तो? ये सेंटिमेंट्स का क्वेश्चन नहीं है। जिस देश की आज़ादी को इतनी मुश्किल से पाया हमने, उस देश की आज़ादी को महफूज रखना, उसकी संप्रभुता यानी सॉवरेनिटी को बचा के रखना, उसकी संपदा को, उसकी पूंजी को और जो एसेट्स हमने खड़े किए हैं आज़ाद हिंदुस्तान में, उसको बचा के रखना, उसकी लड़ाई अगर सेंटिमेंटल लड़ाई है तो रोज रोज सेंटिमेंटल लड़ाई करेंगे। कौन हमको रोक लेगा उस लड़ाई से? कोई नहीं हमको रोक सकता है। इसलिए इसी के साथ साथ मैं ये भी समझती हूँ कि आपके यहाँ 21,592 एकड़ जमीन ली गई थी, सरकार ने जो एक्वायर की थी, और उसके बाद 19,703 एकड़ के ऊपर एक्टिविटीज हुई विशाखा स्टील प्लांट के जिम्मे जो है, जिसमें से कुछ अभी रिजर्व में रखा है एक्सपेंशन के लिए, और रेलवेज के लिए, पोर्ट के लिए और नेशनल हाईवेज के लिए उसमें से जो टोटल एक्वायर की गई थी उसमें से 1889 एकड़ दिया गया। ये डेवलपमेंट का पार्ट है। ग्रीन बेल्ट भी यहाँ पर है। बाकी सब एक्सपेंशन जो इकोनॉमी का यहाँ पर हुआ उसका चर्चा साथियों ने भी किया और मैंने भी कुछ आपको उदाहरण दिए। और इसमें जो फैमिलीज इसके साथ डिपेंडेंट हैं वो केवल 1 लाख के करीब वो फैमिलीज डिपेंडेंट नहीं है जो इनकी गतिविधियों में जुड़े हैं, इसके बियॉन्ड लोग इसके ऊपर डिपेंडेंट है विशाखा स्टील प्लांट के। अब गवर्नमेंट जो ये कह रही है, क्या वैल्यू है जी इसका लैंड का? कमाल है जनाब। कह रहे हैं कि इसकी वैल्यू तो सिर्फ 52 करोड़ के आसपास है, लेकिन अगर आप मार्केट में जाइए तो हमारे इस विशाखा स्टील प्लांट के पास जो जमीन है उसकी वैल्यू 60,000 करोड़ रुपीस बनती है। साथी मुझे कह रहे हैं कि मैं 60,000 करोड़ कम बता रही हूं, 2 लाख करोड़ है, तो वो लेटेस्ट मार्केट वैल्यू होगा 2 लाख करोड़। आप कहते हैं घाटा है, 21,000 करोड़ के आसपास घाटा है, और साथ में बोलते हैं टैक्स पेयर्स की मनी के ऊपर कर रहे हो। जनाब आप कब से चिंता करने लग गए टैक्स पेयर्स की मनी पे? ये हमारे लोग टैक्स नहीं देते हैं क्या? ये सब भी तो टैक्स देते हैं। टैक्स पेयर्स की मनी की बात करते हो। हम ये पूछना चाहते हैं कि हिंदुस्तान के आपके मित्र जो कॉरपोरेट घराने हैं, पार्लियामेंट की फिगर है, पिछले 6 साल के अंदर 36 ऑफ कॉरपोरेट हाउसेस भाग गए हिंदुस्तान से पैसा लेके, टैक्स पेयर्स की मनी की चोरी करके हमारे पब्लिक सेक्टर बैंक से। आप वो रिकवर नहीं करना चाहते, आप RINL के घाटे को गिनाना चाहते। और आज की डेट पे मैं पूछती हूँ, इंडियन पार्लियामेंट में दी गई ये फिगर है, मैं अपने पास से नहीं दे रही हूँ, इंडियन पार्लियामेंट में ये बताया गया। हर साल की फिगर जोड़ने के बाद हम क्या देखते हैं, 2013-14 से लेकर के अभी तक की जो फिगर है 6,50,000 करोड़ से ऊपर जो हमारे पब्लिक सेक्टर बैंकों का पैसा है, जिसको नॉन परफॉर्मिंग एसेट्स कह दिया गया और राइट ऑफ कर दिया गया, रजिस्टर से गायब कर दिया गया, माफ कर दिया गया। आप उनके कर्जे माफ कर रहे हो जो इस देश के कॉरपोरेट घराने हैं, जो टैक्स चोरी करते हैं, जो जनता का पैसा लूटते हैं। और आप ऐसे ही लुटेरों के हाथों में विशाखा स्टील प्लांट देना चाहोगे
तो क्या ये देशभक्ति का कारनामा है? क्या ये देश के अर्थतंत्र का कारनामा है? इसलिए हम ये समझते हैं, इनका कोई आर्गुमेंट, इनका कोई लॉजिक, इनकी कोई रीजनिंग, उसका कोई बेसिस नहीं है। इसलिए हम सच्चाई की लड़ाई लड़ रहे हैं और इस सच्चाई की लड़ाई की जीत तो सुनिश्चित होगी ही, आप और हम सभी जानते हैं। और इसीलिए ये बोलते हैं घाटे में है। अरे भैया, जब पहले घाटे में गया था तो RINL ने मार्केट से कर्जा उठाया, अपने इंटरनल रिसोर्सेज जनरेट किए और फिर इस प्लांट को खूब मुनाफे पे चला के दिखाया। अगर अब घाटा आप कह रहे हो, मेरे साथियों ने बताया कि इंटरनेशनल इकोनॉमिक सिचुएशन और नेशनल इकोनॉमिक सिचुएशन में ये घाटे की बात है, लेकिन RINL को चलाना बिना कैप्टिव माइंस के, ये बहुत बड़े दमखम की बात है। दुनिया में ऐसा उदाहरण नहीं मिलेगा जितना बेहतरीन उदाहरण विशाखा स्टील प्लांट ने दिया है कि कैप्टिव माइंस के बिना भी इतने बरसों से इसकी प्रोटेक्शन करते हुए इसको चलाया गया है। और मैं आज यहां से कह के जाना चाहती हूं, केंद्र की सरकार को दीजिए तो सही, करिए ना फैसला कि आपको कैप्टिव माइन दिया, आप कैप्टिव माइन जिस दिन देंगे उसके 1 महीने के अंदर हमारे एम्प्लॉइज और वर्कर्स विशाखा स्टील प्लांट को मुनाफा करके दिखाएंगे। सवाल ये नहीं है कि हम मुनाफा नहीं दे सकते हैं, सवाल ये है कि आपके इरादे क्या हैं। आप अगर सब कुछ बेच डालना चाहते हैं तो आपके इरादे नेक नहीं हैं। सरकार को सुनना पड़ेगा। इसलिए सरकार या तो चेतो और या फिर लोग जानते हैं उनको क्या करना होता है, जानते होते हैं लोग। और मैं ये समझती हूँ कि हमारे पास इस वक्त जो साधन है, संसाधन है इस देश के, उनको समझना पड़ेगा। आजाद हिंदुस्तान, हमारे जो पड़ोसी हैं, हमसे जो टूटे थे, वो आज कहाँ खड़े हैं। लेकिन हिंदुस्तान अगर आज पूरी दुनिया में इतनी दमखम रखता है कि हम दुनिया के 20 औद्योगिक देशों में गिने जाते हैं, वी आर अमंग 20 टॉप इंडस्ट्रियल नेशंस, वी आर अमंग टॉप 8 स्पेस साइंस नेशंस, वी आर अमंग टॉप 10 न्यूक्लियर साइंस नेशंस। तो जब हम दुनिया की स्पेस साइंस में ऊपर के 8 देशों में हैं, न्यूक्लियर साइंस में ऊपर के 10 देशों में हैं, इंडस्ट्रियलाइजेशन में दुनिया के 20 देशों में हैं, तो ये एक दिन में हो गया था क्या? नहीं। आजाद हिंदुस्तान के लोगों ने, किसानों ने जमीन दिया, मजदूरों ने काम किया, वैज्ञानिकों ने दिमाग लगाया, रिसर्चर्स ने अपना दान दिया और उसको चलाते हुए देश आज तक यहाँ पर पहुंचा है। आपको हजम नहीं हो रहा क्या मिस्टर नरेंद्र मोदी? आपको ये हजम नहीं हो रहा कि ये देश यहाँ क्यों खड़ा है? क्योंकि आप कह चुके हैं, आप ये बोल चुके हैं कि 70 साल में कुछ नहीं हुआ। ये एक दिन में नहीं हुआ ये सब कुछ। ये प्लांट भी 71 से प्रोजेक्ट शुरू हुआ, एक दिन में नहीं हुआ। हमारी स्पेस साइंस 55 साल पुरानी है, हमारी DRDO 55 साल से भी ऊपर पुरानी है, हमारे रिसर्च के इंस्टीट्यूट्स 50 साल, 55 साल, 60 साल पुराने हैं। हमारी साइंस और टेक्नोलॉजी की ग्रोथ ने 55-60 साल की मेहनत की है। हमारे पावर सेक्टर ने 70 साल की मेहनत की है। इस देश के अंदर किसान ने दिल खोल के जमीन दिया था और इस देश के लोगों ने मेहनत मशक्कत की थी। देश जहां पे पहुंच गया, आज उसका आप उल्टा चक्का घुमाना चाहते हैं। इसलिए इतिहास को पीछे घुमाने की कोशिश मत कीजिए। ये मैं सेंट्रल ट्रेड यूनियंस की तरफ से और AITUC की तरफ से, मैं उसी सेंट्रल ट्रेड यूनियंस की जॉइंट बॉडी का पार्ट
है, आज उसी उनकी तरफ से कहना चाहती हूँ। बुरा ना लगे किसी को तो मैं सीधा सीधा बोलूं। अजी एक ईस्ट इंडिया कंपनी आई थी, 200 साल तक हमें निचोड़ा उन्होंने, हमारे गांवों को बर्बाद किया, हमारे किसानों को तबाह किया, हमारे हैंडीक्राफ्ट्स को तबाह किया और हमारे गांवों के स्वतः स्फूर्त जो लोग थे उनको बॉन्डेड लेबर बनाया। और उस 200 साल की ईस्ट इंडिया कंपनी से शुरू हुई कंपनी बहादुर बन गई, फिर महारानी का राज हो गया। उस तशद्दुद और जुल्म के खिलाफ हम लड़ करके आजाद हुए। आजाद हुए तो हमें एक किस्म का हम कहेंगे हिंदुस्तान अभी भी चाइल्ड है, अभी भी बच्चा है, क्योंकि किसी देश के इतिहास में 50 साल 100 बरस कोई बड़े साल नहीं होते हैं, बहुत ज्यादा नहीं हुआ करते। लेकिन अभी जब हम पनपने की हालत में आ रहे, जब हम जवानी की तरफ बढ़ रहे हैं, तभी आप हमारी जवानी के ऊपर हमला बोल देंगे, इस देश की जवानी के ऊपर, ये बर्दाश्त नहीं होगा। तो एक ईस्ट इंडिया कंपनी से पीछा छुड़ाया और अब आप इसमें भी एफडीआई, उसमें भी विदेशी पूंजी, इसमें भी बड़े कॉरपोरेट घराने देश के और बाहर के, अगर आप इस रास्ते पे चलेंगे तो हिंदुस्तान की, जैसे मेरे पहले साथियों ने कहा, इसकी संप्रभुता को खतरा है, इसकी आज़ादी को खतरा है, इसके अर्थतंत्र के और चौपट होने का खतरा है और हमारे मेहनत कश अवाम के हाथों में भीख मांगने का कटोरा आने का खतरा हो गया है। इसीलिए हम लोग ये समझते हैं हर मूवमेंट जो लड़ी जा रही है इस देश में, चाहे दिल्ली के किसानों का आंदोलन हो, दिल्ली के बॉर्डर्स पे इस देश के किसानों का, और चाहे हमारे दूसरे पब्लिक सेक्टर की रक्षा का उनका आंदोलन हो, और चाहे ये RINL को बचाने का आंदोलन हो, हम इन सारे आंदोलनों को उसी चश्मे से देखते हैं जो चश्मा कहता है कि हम अपने देश की आज़ादी को, संप्रभुता को, अपनी सॉवरेनिटी को हम जरूर बचाएंगे। मैं आप सब लोगों को एक बार फिर मुबारक देती हूँ इस जज्बे के लिए जिसके लिए आप मैदान में उतरे हुए हैं, और विशेष करके अपने नौजवानों को जो इस स्टील प्लांट के हैं। आज मुझे कुछ बच्चे बच्चियां जो नए नए रोजगार पाए हुए हैं वो भी मिले थे, SC ST की एसोसिएशन वाले साथी भी मिले। किसी स्टील प्लांट में या किसी पब्लिक सेक्टर में इतने अच्छे से ये जो रिजर्वेशन का सिस्टम है लागू नहीं हुआ जितने अच्छे से विशाखा स्टील प्लांट के अंदर लागू हुआ है, ये भी मैं आज कहना चाहती हूँ। और इसीलिए उन सबसे भी मैं मिली जो अभी 8,500 जो परिवार हैं, फैमिलीज़ हैं किसानों की, जो अभी भी इंतज़ार में बैठे हैं कि हमारा भी कुछ कीजिए। आज मैं उनसे भी मिली थी, हमारे दूसरे साथी भी मिले होंगे। हमारी सबके साथ समर्थन है और सेंट्रल ट्रेड यूनियंस की तरफ से मैं भी सबके साथ आवाज़ मिलाते हुए आपसे कहना चाहती हूँ, हम आपके आंदोलन के साथ खड़े हैं। इसलिए नहीं कि कोई एहसान की बात है, इसलिए कि ये हमारे देश को बचाने का सवाल है। इसलिए देश को बचाने की इस लड़ाई में आप और हम एक साथ रहेंगे। और फिर मैं कहूँगी कि विशाखा स्टील प्लांट को लड़ने के लिए, बचाने के लिए जो लोग कह रहे हैं कि सेंटिमेंटल हो गए, आप क्या कहते हैं? मैं फिर कोशिश करती हूँ तेलुगु में। विशाखा स्टील प्लांट एंटे पैदा यंत्रालू कादोई तेलुगु वारी हृदय स्पंदन है, यही बोलते हैं ना। ये हृदय की बात है, हृदय की स्पंदना है, तो हम कैसे छोड़ देंगे इसको? बिल्कुल नहीं छोड़ेंगे। विक्ट्री तो होगी, लड़ाई भी चलेगी और जीत भी मिलेगी। आप सबको इस आंदोलन के लिए बहुत बहुत मुबारक। आखिर में एक बार फिर बोलिए वही नारा जिससे मैंने शुरू किया, विशाखा उक्कू, विशाखा